కార్యకర్తల సమిష్టి కృషి వల్లే స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ ముఖ్య కార్యకర్తలకు కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీని కాపాడుకునే ప్రయత్నమే చేయాలి తప్ప ఎవరు కూడా వ్యవహరించకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మనం విజయం సాధించడానికి మనకు కొన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే అభ్యర్థిని మార్చడం ద్వారా కొంత అనుకూలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. కడియం శ్రీహరి అభ్యర్థిగా వచ్చాడు, తప్పకుండా గెలుస్తాడు అనే ఒక ప్రచారము బాగా జరిగింది. ఆ నమ్మకం మీ అందరిలో కలిగింది. ఆ విశ్వాసంతోనే మీరందరూ కూడా ఇంకా బాగా కష్టపడి పనిచేశారు. అది ఒక కారణమైతే భారత రాష్ట్ర సమితి మన నియోజకవర్గంలో అవునన్నా కాదన్నా బలంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మేవారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అనుభవించిన వారు, పార్టీలో పనిచేస్తున్న వారందరూ కూడా ఈ పార్టీ కొరకు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చాలా మంది పనిచేశారు. రెండవ కారణము పార్టీ మన నియోజకవర్గంలో బలంగా ఉండడం. మూడవ కారణం ముఖ్యమైనది ఏంటి అంటే మీరందరూ కూడా 90% అబోవ్ మనస్ఫూర్తిగా పనిచేశారు. కార్యకర్తల కష్టమే, కార్యకర్తల కృషి ఫలితమే నా విజయము అని చెప్పి సందర్భంగా నేను అందుకే మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి ప్రత్యేకంగా ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటాను. కానీ నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవచ్చు. లోకసభ ఎన్నికల తర్వాత మాత్రమే వాళ్ళు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నది. అందుకే లోక్సభ ఎన్నికల కొరకు సమాయత్తం అవుతున్నట్టుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్నికలు పెడతారా లేదా ఒకంత పక్కకు పెడితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను.